అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి మార్చి 19వ తారీఖు బుధవారం యొక్క రాశి ఫలాలు గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే వీరు రేపటి రోజున ఏ పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకపోతే వీరికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేషరాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ మార్చి 19వ తేదీన బుధవారం రోజు వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యం నుండి కాస్త విముక్తి పొందేటటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని వారికి అప్పుగా ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో ఒక చక్కని ఆనందకరమైన సమయాన్ని కూడా రేపటి రోజుని మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ప్రియమైన వారితో చాలా చక్కగా కూర్చొని అంటే లంచ్ చేయడం కానీ, లేదంటే మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండుకొని తింటారు. అలాగే మీకు ఎన్నెన్నో సాధించేటటువంటి అంటే నైపుణ్యత, శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎదురొచ్చేటటువంటి అవకాశాలు అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటిదైనా కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటిదైనా కావచ్చు. ఇలా దేనికైనా ఏదైనా మీకు ఒక అవకాశం వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి. అలాగే ఈ రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాల గురించి కొంత చర్చించబోతున్నారు. ఆ మాటలు కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకొని కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను అంటే మీరు బంధాలకు కాస్త గౌరవం ఇచ్చి, అలాగే బంధం దూరం చేసుకోకుండా జాగ్రత్తగా వారిని ఇబ్బంది పెట్టకుండా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ఒక మాట మాట్లాడడం మంచిది. అలాగే మీరు ఎటువంటి పరిష్కారాలను కూడా రేపటి రోజున పొందలేరండి. అంటే ఏదైనా ఒక సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాన్ని రేపటి రోజున ఇబ్బందిగా ఉన్నా కానీ రేపటి రోజున మీకు పరిష్కారం లభించదనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఇంకా ఎవరైనా కానీ పెళ్ళి జరగలేదని చెప్పి కొంతమంది మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని హేళన చేయడం, ఎటకారంగా మాట్లాడడం, అదేవిధంగా మిమ్మల్ని పని కట్టుకొని మరీ హేళనగా చేయడం, మాట్లాడడం అనేటువంటివి జరుగుతాయి ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు రిసీవ్ చేసుకోకండి. ఎవరికి ఏ సమయంలో ఎలా జరుగుతుందో అలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి మీకంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి బాధపడకండి. అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఏ పనులు చేయకూడదు అంటే అనవసరంగా ఎవరికి ధనాన్ని అయితే వృధాగా ఖర్చు పెట్టకండి. అంటే సాయం చేయాలని మీ మనసుకు అనిపించినా సరే కానీ కొంచెం జాగ్రత్త పడడం మంచిది ధనం విషయంలో. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టుగా రేపుడు ఉండదు. కాబట్టి మనకు ధనం అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి ధనం లేకపోవడం ఈ రోజుల్లో మన చుట్టాలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే మనకు వాల్యూ ఇవ్వరు. కాబట్టి మీకు ఉన్న సమస్యలు చాలనుకోకుండా ఇంకాస్త సమస్యలను కొని తెచ్చుకోబాకండి. కంపల్సరీగా ఈ విషయంలో మీరు రేపటి రోజున జాగ్రత్తలు పాటించాలి. అలాగే రేపటి రోజున కొంతమంది గురించి అద్భుతమైనటువంటి వాస్తవాలు మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి. ఇంకా వాటిని మీరు తెలుసుకోవడం వల్ల కొంత ఆశ్చర్యానికి కూడా లోనవడం జరుగుతుంది. ఇంకా అలా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు రేపటి రోజున మిశ్రమంగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అలాగే మీరు కుటుంబంతో హాయిగా ఆనందంగా గడపబోతున్నారు.
అలాగే రేపటి రోజున మీకు అంటే పూజించవలసిన దైవాన్ని ఇష్ట దైవారాధనగా చేసుకోవచ్చు. లేదంటే బుధవారం నాడు గణపతి అంటే వినాయకుడిని కూడా మీరు చక్కగా పూజించవచ్చు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. అలాగే అంటే మీ మనసుకు నచ్చిన విధంగా మీరు ఆనందంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి దిన ఫలితాలు మీకు రేపటి రోజున అనుకూలంగానే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా రేపటి రోజున మీకు సానుకూలంగా అనుకూలంగా మీకు ఉండబోతుంది. తెలుసుకున్నారు కదండి, మార్చి నెల 19వ తేదీ బుధవారం యొక్క మేషరాశి వారి ఫలితాలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.